Hello children, good morning. Have you all completed your breakfast? Okay. In the last class, I told you merchant's purse lesson. All of you listened to the lesson? Yes, very beautiful lesson. And I hope you all understood that lesson. అర్థమైంది అందరికీ ఆ లెసన్. ఒక ఓల్డ్ మ్యాన్ ఉంటాడు, ఒక మర్చెంట్ ఉంటాడు. ఆ మర్చెంట్ పర్సు పోతుంది, అది ఒక ఓల్డ్ లేడీకి దొరుకుతుంది. అప్పుడు ఆ ఓల్డ్ లేడీ ఈ లోపల మర్చెంట్ అనౌన్స్ చేస్తాడు, ఎవరైతే నా పర్సు దొరికిందో వాళ్ళు వచ్చి ఇస్తే నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, రివార్డ్ ఇస్తాను అంటాడు. కానీ ఆ ఓల్డ్ లేడీ తీసుకొచ్చి ఇచ్చేటప్పటికి ఏమంటాడు, రివార్డ్ ఏంటి, ఎందుకు ఇస్తాను నీ గిఫ్ట్, నా పర్స్లో 200 గోల్డ్ కాయిన్స్ ఉండాలి, ఆల్రెడీ నువ్వు 100 తీసేసావు కదా అని అంటాడు. గుర్తుందా ఆ లెసను? ఆల్ ఆఫ్ యూ హర్డ్ ద వీడియో? ఓకే. అప్పుడు ఓల్డ్ లేడీ ఏం చెప్తుంది, ఓకే నేను పూర్ బట్ ఐ యామ్ హానెస్ట్ అని చెప్పి క్వీన్ దగ్గరికి వెళ్తారు. క్వీన్ ఏం చెప్తుంది, ఓహో నీ పర్స్లో 200 ఉన్నాయా, అయితే ఆ పర్స్ నీది కాదు ఓల్డ్ లేడీది అని చెప్పేసి ఆ 100 గోల్డ్ కాయిన్స్ ఓల్డ్ లేడీకి ఇచ్చేస్తుంది. సో మోరల్ ఏంటి, గ్రీడీగా ఉండకూడదు, డిస్హానెస్ట్గా ఉండకూడదు. యూ షుడ్ నాట్ బి గ్రీడీ ఆర్ యూ షుడ్ నాట్ బి డిస్హానెస్ట్. గుర్తొచ్చిందా లెసన్? ఓకే. నౌ ఇన్ దిస్ క్లాస్ ఐ వాంట్ టు గివ్ యూ సమ్ న్యూ వర్డ్స్, మీనింగ్స్, ఆపోజిట్స్, టెన్సెస్. సో యూ హ్యావ్ టు రీడ్ వెల్. ఓకే, ప్రాక్టీస్ చేయండి. రేపు సండే సాటర్డే ఖాళీయే కదా మీరు. సో రైట్ ద నోట్స్ and you practice that. Okay, new words, ask your mom to put dictation, learn the words and write dictation. Okay ma? Okay, now see here new words. So write heading the merchant's purse. New words. First word merchant, MERCHANT, merchant. Second one purse, PURSE, purse. Third one reward, REWARD, reward. అలా చెప్తూ రాయాలి. చెప్పండి ఒకసారి. MERCHANT, merchant. PURSE, purse. Okay, REWARD, reward. Okay, very good. Take your books and write on your own or take your parents' help. Okay, next fourth one greedy, GREEDY, greedy. Okay, fifth one queen, QUEEN, queen. Okay, copy down. Sixth one gold coins, GOLD, gold, COINS, gold coins. Seventh one palace, 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 GOLD, gold, COINS. Okay, whatever I underlined you have to club that letters while reading. Okay, కలిపి చదువుకుని జాగ్రత్తగా రాయండి. ఓకే, నెక్స్ట్ ప్యాలెస్, PALACE, ప్యాలెస్. నెక్స్ట్ ఎయిత్ వన్ స్టోలెన్, STOLEN. Ninth one truth, TRUTH, truth. 10th one punishment, 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 punishment. Okay, copy down these words or take a screenshot, photo తీసుకుని later you can write. Okay,
or otherwise now you write, no problem. Next, meanings. Copy down, write slowly. So while writing meanings, you have to fold the page to the middle and write. Meanings రాసేటప్పుడు పేజ్ ఫోల్డ్ చేసి మధ్యలో ఈజ్ ఈక్వల్ టుస్ వచ్చేలాగా రాయాలి. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ మీనింగ్, మర్చెంట్. మర్చెంట్ అంటే ఎవరు చెప్పాను కదా లెసన్ చెప్పేటప్పుడు, షాప్ కీపర్ ఆర్ ద పర్సన్ హూ సెల్స్ థింగ్స్, బిజినెస్ పీపుల్ లాగా అనమాట. MERCHANT, మర్చెంట్. ఏ మ్యాన్ హూ sells things. A man who sells things. Okay, write down. A man, WHO, who, SELLS, sells things. THINGS, things. A man who sells things. Next, second one, wandering. WONDERING, wandering. Wandering means thinking. THINKING, thinking. Wandering, thinking. ఫోల్డ్ చేసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఒకే లైన్లో ఉండాలి. దట్స్ వై పేపర్ ఫోల్డ్ చేయమని చెప్తాను. లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో మీ అందరూ చేశారు, గుర్తుంది కదా? ఇలా ఫోల్డ్ చేసి ఈజ్ ఈక్వల్ టుస్ అన్నీ ఒక లైన్లో రావాలి. ఓకే. నెక్స్ట్, థర్డ్ వన్, స్టోలెన్. స్టోలెన్ అంటే ఏంటి? దొంగిలించడం. టేకెన్ అవే. TAKEN, టేకెన్. AWAY, అవే. స్టోలెన్, టేకెన్ అవే, తీసేసుకోవడం అనమాట. స్టోలెన్ అంటే మీనింగ్ ఏంటి? టేకెన్ అవే. ఓకే. లిజన్ టు ద వీడియో 2 to 3 times while writing. Okay, or pause the video and note down and later you on that. Okay ma? Very good. So send your works. Only 1 or 2 children sending the works. What about the others? Everyone should send your works. Next, fourth one, honest. హానెస్ట్ అంటే ఏంటి? అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా ఉండడం. ఓకేనా? హానెస్ట్ అంటే ఏంటి? బీ ఫ్రాంక్. ఏ పర్సన్ హూ టెల్స్ ద ట్రూత్. ఎప్పుడు కూడా నిజం చెప్పేవాళ్ళని హానెస్ట్ పర్సన్స్ అంటామన్నమాట. ఓకే, మనందరం హానెస్ట్ పర్సన్సే కదా, ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. ఓకే, నో వన్ షుడ్ టెల్ లైస్ at any time. And honest meaning, a person who tells the truth. Okay, so once again only 4 meanings are there in this lesson. Once again I am telling those meanings: merchant, a man who sells things; wandering, thinking; stolen, taken away; honest, a person who tells the truth. A person who tells the truth. Okay, note down. Next, opposites. Next, opposites. So for opposites also you have to fold the page to the middle and write, so that all the intos will come in
one line. Okay ma? Greedy, greedy, opposite generous, Generous, generous. Second one, honest, Honest, honest. Dishonest, Dishonest, dishonest. Next, open, open, close, close. Fourth one, reward, reward, reward. Punish, punish. రివార్డ్ అంటే అభినందించడం, పనిష్ అంటే శిక్షించడం. ఓకేమా? రివార్డ్, పనిష్. గ్రీడీ, జనరస్. గ్రీడీ మీనింగ్, గ్రీడీ ఆపోజిట్ జనరస్. హానెస్ట్ ఆపోజిట్ డిస్హానెస్ట్. ఓపెన్ ఆపోజిట్ క్లోజ్. రివార్డ్ ఆపోజిట్ పనిష్. ఓకే? So note down this 4. Note down this 4. 10 new words, 4 meanings, 4 opposites. Okay? Next, singular, plural and tenses also I will tell you. Singular, plural and tenses. For singular plural also you have to fold the page to the middle and note down. Heading singular plural, SINGULAR singular, PLURAL plural. While writing the words, open your mouth and tell the letter what you are writing. మీరు ఏం రాస్తున్నారో అది చెప్తూ రాయండి. ఓకే? యు ఆల్ ప్రాక్టీస్ దిస్ వన్ ఇన్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్లో అందరూ నేర్చుకున్నారు కదా ఎలా రాయాలో నోట్స్. అలా చెప్పేటప్పుడు రాసేటప్పుడు చెప్తూ రాయాలి. ఓకేమా? వెరీ గుడ్. ఫస్ట్ వన్, ఉమెన్. ఒక్కళ్ళే ఉంటే వన్ అండ్ మెనీ. ఉమెన్, ఉమెన్, ఉమెన్ చాలామంది. కాయిన్, కాయిన్స్. మర్చెంట్, మర్చెంట్స్ చాలామంది. పీస్, ఓన్లీ సింగిల్ పీస్. సో మెనీ పీసెస్, many pieces. Okay? Bread piece, bread pieces. Okay? పీస్ ఒకటే ఉంటే ముక్క, చాలా ఉంటే చాలా ముక్కలు అంటాం. ఓకే? పీసెస్. చెప్పండి మళ్ళీ ఇంకొకసారి. ఉమెన్, 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 ఉమెన్. కాయిన్, కాయిన్స్. మర్చెంట్, మర్చెంట్స్. పీస్, పీసెస్. ఓకే? నెక్స్ట్, నోట్ డౌన్ టెన్సెస్. Tenses. So fold the paper to the middle and write down here present tense one side and another side past tense. So present tense అంటే ఇప్పుడు జరిగిన విషయాన్ని present tense అంటాం. past tense means అయిపోయిన విషయం అన్నమాట. అయిపోయిన విషయాన్ని ఏమంటాము? past tense. ఓకే? present tense, past tense. First one, no, new, find, 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 FOUND, found, find, found.
find, found. రాసారా? ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ see, saw. Steal, stole. Steal అంటే దొంగిలించడం. Steal, stole, stolen. ఓకే, past tense stole. Hear. Did you hear me now? అంటే ఇప్పుడు నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? I heard. నేను వినేశాను, అయిపోయింది. heard. 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 Here means present tense. heard is past tense. ఓకే, ఇది కొంచెం పైన రాస్తాను. Here, heard. Fifth one, hear, past tense, heard. Okay, copy down. Take a screenshot and later you can see that photo and write the notes. Okay, learn well ma. నేర్చుకోవాలి అందరూ. So tomorrow Saturday, after writing your objective test online exam, afternoon onwards you can learn these words. Okay, new words, meanings, opposites, singular plurals, tenses. Okay, now question and answers. Question and answers. So today I will tell you only 2 questions for you. You read that enough for today, and in the next class only 3 questions are there in this lesson. I will tell you these 3 question and answers today, and you learn this very well, and in the next class I will tell you lesson 3. Okay, so write question and answers. First question: How did the HOW how, finger gap, DID did, finger gap, THE the, how did the, merchant, 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 try, 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 TO2, cheat, 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 the old woman, answer, THE the, OLD old, WOMAN woman, old woman, answer. THE the, finger gap, merchant, pretended అంటే ఏంటి? నిందించడం. సో నువ్వే నావి తీసేసావు అని నిందించాడు కదా. సో ద మర్చెంట్ ప్రిటెండెడ్ that the old woman had stolen $100 gold coins, $100 gold coins from his purse, అంటే నా పర్స్లోంచి నువ్వే 100 గోల్డ్ కాయిన్స్ తీసేసావు అని మర్చెంట్ ప్రిటెండ్ చేశాడు ఓల్డ్ ఉమెన్ని. ఒకసారి చెప్పండి. ద మర్చెంట్ ప్రిటెండెడ్ దట్ ద ఓల్డ్ ఉమెన్ హ్యాడ్ స్టోలెన్
100 gold coins, 100 gold coins from his purse. Copy down. చదువుతూ రాయండి. The merchant pretended that the old woman had stolen that the old woman had stolen 100 gold coins from his purse. Second question. What happened to the merchant at the end of the story? ఏమైంది లాస్ట్కి మర్చెంట్కి క్వీన్ పనిష్ చేశారు కదా. సో ద మర్చెంట్ వాజ్ పనిష్డ్ ఫర్ అన్జస్ట్. సో అన్యాయం చేసినందుకు మర్చెంట్ వాజ్ punished. So note down this answer also. What happened? WHAT. What? HAPPENED. Happened to the merchant at the end of the story. TO2 THE the MERCHANT merchant. AT at THE the END and OF of THE the STORY story. What happened to the merchant at the end of the story? The merchant 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 was PUNISHED punished. WAS was punished for unjust. UNJUST unjust. Okay, write down. Okay, third question, very small question. This question, the queen listened to both the merchant and the old woman. What does this tell about you? What does this tell you about the queen? The queen was just and fair. So question, what does the story tell you about the queen? క్వీన్ గురించి స్టోరీలో మనకేం తెలిసింది? క్వీన్ వాజ్ ఏ వెరీ జస్ట్ అండ్ ఫెయిర్. సో about the queen, THE the QUEEN. Answer here I am writing. The queen was just and fair. FAIR, fair. Just, JUST, just. Okay children, note down these 3 questions, take a photo, later you can copy down. Enough for today. So we completed lesson 1 and 1 poem and lesson 2 also. Okay, in the next class I will tell you lesson 3. Okay ma, take care, bye.